అందరికి నాయనమ్మ అమ్మమ్మ టాపిక్ మీద నేను స్ట్రాంగ్ కౌంటర్ కూడా మెసేజ్ చేసిన. ఒకరు పెట్టిర్రు గంతగనం తిడతారా అండి ఆయన అంటే, తిట్టుడు కాదు పాత చొప్పు తీసుకొని అన్నాలు అని నిజం చెప్పాలంటే. ఒక ఆమె పెట్టింది లేదు అందరూ నాయనమ్మలు అమ్మమ్మలే అవుతారంటే, నేను ఆల్రెడీ నాయనమ్మను అమ్మమ్మను కాబట్టి నాకు ఇంత రేషం వచ్చింది. ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, కొడుకుని కన్నాక ఆమె 5 నెలల బాబు అప్పుడు ఆమె నాకు ఫోన్ చేసి మమ్మీ నేను చూడలేకపోతున్నా, డ్యూటీ చేసుకోలేకపోతున్నా, వచ్చి ఉండమంటే లేదు బిడ్డ నేను ఇక్కడ మామయ్య అత్తమ్మని చూసుకోవాలి, నా కొడుకుని చూసుకోవాలి, నీ కొడుకునే నాకు తోలిపో అంటే నా బిడ్డ తీసుకొచ్చి 5 నెలల బాబుని నాకు అప్పచెప్పి ఏడ్చుకుంటే వెళ్ళిపోయింది. 4 ఏళ్ళు ఆ పిల్లోని పెంచి పెద్ద చేసిన. ఇప్పుడు అమెరికాలు ఉన్నారనుకో వాళ్ళు. మొన్న నేను అమెరికాకు పోయి 6 నెలలు ఉన్నా అక్కడ. వచ్చేటప్పుడు ఎంత ఏడ్చినా తెలుసా, నా మన్మడు కూడా నాకు వండి పెట్టిండు ప్రేమగా. 14 ఏళ్ళ పిల్లోడు ఇప్పుడు ఆయనే. నేను ఏడ్చుకుంటూ వచ్చిన నా మన్మడిని వదిలిపెట్టలేకుండా. ఎందుకు ఏడ్చినా మళ్ళీ ఎప్పుడు కలుస్తానో ఏమో. వాళ్ళు ఉండేది అమెరికాలో, ఇండియాలో ఉండరు ఎప్పుడు పడితే అప్పుడు చూడడానికి. వాళ్ళు 2 ఏళ్ళకే వస్తారో లేకపోతే నేనే 2 ఏళ్ళకి పోతానో, ఇన్నేళ్ళు గ్యాప్ ఉంటుంది కదా అని గొడగొడ ఏడ్చుకుంటూ వచ్చిన. ఇక్కడికి వచ్చినాక నా మన్మడు మన్మరాలు ఉన్నారు, ఏది నా కొడుకు పిల్లలు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మొన్న హాలిడేస్ ఉన్నాయి, వాళ్ళ అమ్మమ్మ తాత వచ్చారు తీసుకుపోతురు. నేనేం ఫీల్ కాలే. ఎందుకు ఫీల్ కాలే? మా అంటాడు ఉండేది 1 రోజులు 10 రోజులు, తర్వాత పోరగాళ్ళు వచ్చి మళ్ళీ నా ఊళ్ళోనే కదా కూర్చునేది 365 రోజులు నానమ్మ అని చెప్పేసి అని. అందుకని నాకు ఇక్కడ దుఃఖం రాలేదు, ఎందుకంటే నా పోరగాళ్ళు ఇప్పుడు నా దగ్గరనే ఉంటారు కాబట్టి. ఇది డిఫరెంట్, ప్రేమ లేక కాదు, అది సిచ్యువేషన్ అనేది అట్లా ఉంటది. ముఖ్యంగా వాడు ఏమని చెప్పిండు, కోడళ్ళ కట నా అత్త మీద నమ్మకం లేదు ఉండదట పిల్లల్ని పెట్టడానికి, కానీ తల్లి మీద మాత్రము పిల్లల్ని పెట్టి పోతుందట. ఎక్కడికన్నా పోతానట తల్లి ఫోన్ చేయదట, కానీ అత్త అయితే ఊకే ఎప్పుడొస్తారు అని ఫోన్ చేస్తారట. చెప్పు తీసుకొని అన్నాను నా కొడుకుని. అరే అయ్యా అందరము ఆడపిల్లలమే, అందరం బిడ్డలమే. ఇప్పుడు నేను కూడా అంతే, నా బిడ్డనైనా నా కొడుకునైనా మా అమ్మ దగ్గర 10 రోజులు వదిలిపెట్టడానికి నేను అంత మెంటల్ గా ఫీల్ కాకపోతుంటే, ఎవరైనా అంతే, నా బిడ్డ అయినా అంతే. నన్ను నమ్మింది తల్లి లెక్క నా దగ్గర వదిలిపెట్టింది కానీ వాళ్ళ అత్త దగ్గర వదిలిపెట్టలే కదా. నా కోడలైనా అంతే, వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెడుతుంది కానీ నా దగ్గర వదిలిపెట్టదు కదా. మాట చెప్తున్నా, ఎందుకంటే ఒక సెక్యూర్ అనిపిస్తుంది తల్లి అంటే. ఎవరైనా ఈ ఇండియా కాదు ప్రపంచం మొత్తంలో తల్లి మీద ఉండే చనువు అది. అంతేగాని నాయనమ్మకు ప్రేమ లేదు, నాయనమ్మ చూడదని కాదు, అది నమ్మకం బట్టి ఉంటది, అది నమ్మేదాన్ని బట్టి ఉంటది, అత్తని నమ్మేదాన్ని బట్టి. కొందరికైతే అత్త మీద నమ్మకాలే ఉండయి. అందరు అట్లా ఉండరు నాన్న, కొందరు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఇక ఒక ఆమె పెడుతుంది లేదు కట్న కానుకలు ఇస్తారే తరతరాలకు వస్తాయి అని. కట్న కానుకలు నీ అమ్మ పెట్టేది అదే నాయనమ్మ ఇచ్చేలేదుంటే తరతరాలు తిని కూర్చున్నట్టుగా ఇస్తుంది నాయనమ్మ. ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్ని పిచ్చి మాటలు పిచ్చేషాలు. నాయనమ్మ అమ్మమ్మ ప్రేమ ఉంటది, కానీ నాయనమ్మకు లేదంటే మాత్రం చెప్పు తెగుద్ది ఒక్కొక్కరికి.